వెల్కమ్ టు విశ్వ డ్రాప్ షిప్పింగ్ ఏజెన్సీ. ఇది డ్రాప్ షిప్పింగ్ సిరీస్ లో పార్ట్ 1. ఈ పార్ట్ 1 లో మనం డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంటి, డ్రాప్ షిప్పింగ్ లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటి, డ్రాప్ షిప్పింగ్ స్టార్ట్ చేయడానికి లీగల్ గా ఏ డాక్యుమెంట్స్ కావాలి, అండ్ మనం ఇండియాలో డ్రాప్ షిప్పింగ్ ఎలా స్టార్ట్ చేయాలి, మనం ఈ 99 రూపీస్ తోనే మనం డ్రాప్ షిప్పింగ్ స్టార్ట్ చేసి ఎలా రన్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో కంప్లీట్ గా క్లియర్ గా తెలుసుకుందాము. మనము ఇంతకు ముందు వీడియోస్ లో కూడా చాలా సార్లు డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంటో చెప్పాము, అయినా కూడా చాలా మందికి అర్థం అవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఒకసారి క్లియర్ గా చూద్దాము. మనం డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ అంటే ఏంటో క్లియర్ గా తెలుసుకునే ముందు బిజినెస్ అంటే ఏంటో తెలుసుకుందాము. బిజినెస్ అంటే ఒక ప్రొడక్ట్ ని గాని ఒక సర్వీస్ ని గాని ఒకరికి సేల్ చేసి ఎర్న్ చేయడాన్ని బిజినెస్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుండి గానీ లేకపోతే ఒక హోల్సేలర్ దగ్గర నుండి గానీ ఒక పెన్నుని 5 రూపీస్ కి కొన్నారు. మీరు ఆ 5 రూపీస్ కి కొన్న పెన్నుని ఒక 2 రూపీస్ మీరు ప్రాఫిట్ గా పెట్టుకొని వేరే వాళ్ళకు ఒక 7 రూపీస్ కి దాన్ని అమ్మేసి మీరు ప్రాఫిట్ గెయిన్ చేశారు. దీన్ని బిజినెస్ అంటారు. ఇది జనరల్ గా జరిగే ఒక బిజినెస్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ లో మనం ఇన్వెస్ట్ చేయాలి, మన దగ్గర స్టోర్ చేసుకోవాలి, మనం కస్టమర్ కి రీసేల్ చేయాలి. అండ్ మనకి బిజినెస్ లో కూడా 2 టైప్స్ ఆఫ్ బిజినెసెస్ ఉంటాయి. ఫిజికల్ బిజినెస్ ఉంటుంది అండ్ డిజిటల్ బిజినెస్ ఉంటుంది. ఫిజికల్ బిజినెస్ అంటే మనం లాక్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేసి మనం సేల్ చేద్దాం అనుకున్న ప్రొడక్ట్స్ ని మన దగ్గర తెచ్చి పెట్టుకొని ఒక ప్లేస్ రెంట్ వేసుకొని అక్కడ వాటిని స్టోర్ చేసుకొని వచ్చిన కస్టమర్స్ కి రీసేల్ చేసి ఎర్న్ చేయడాన్ని ఫిజికల్ బిజినెస్ అంటారు. అదే డిజిటల్ బిజినెస్ లో అయితే, అంటే ఆన్లైన్ బిజినెస్ లో అయితే, మనం ఒక మ్యానుఫ్యాక్చరర్ ఆర్ హోల్సేలర్ దగ్గర ఉన్నాం, ప్రొడక్ట్ రిలేటెడ్ పిక్స్ ని తీసుకొని మనం ఒక ఆన్లైన్ స్టోర్ బిల్డ్ చేసుకొని దానిలో పెట్టుకొని మనం మార్కెటింగ్ చేసుకుంటే ఎవరో ఆ ప్రొడక్ట్ నచ్చిన కస్టమర్ మనకి ఆర్డర్ ప్లేస్ చేస్తాడు. మనం వచ్చిన ఆర్డర్ ని మనం మన సప్లైయర్ కి ఫార్వర్డ్ చేస్తాం. మన సప్లైయరే మన ప్రొడక్ట్ ని మన కస్టమర్ కి డెలివరీ ఇస్తాడు. ఇది ఒక డిజిటల్ బిజినెస్ ప్రాసెస్, అంటే ఒక ఆన్లైన్ బిజినెస్ ప్రాసెస్. మనకి ఈ డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ కూడా ఒక ఆన్లైన్ బిజినెస్. మనకి ఆన్లైన్ బిజినెస్ లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అవేంటి అంటే, మనకి ఆన్లైన్ బిజినెస్ అనేది 24/7 ఓపెన్ చేసి ఉంటుంది. కస్టమర్ ఎప్పుడైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా కస్టమర్ వచ్చి మన దగ్గర నుండి ప్రొడక్ట్ తీసుకోవచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి, మనం ఏ ఆన్లైన్ బిజినెస్ పెడదామన్నా కూడా మనకి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. మనం చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో మనం ఏ ఆన్లైన్ బిజినెస్ అయితే ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంకో మెయిన్ థింగ్ వచ్చేసి, మనం ఏదైనా ఫిజికల్ బిజినెస్ పెడితే మనం ఏదో ఒక ప్రొడక్ట్ ని ఆర్ కొంత స్టాక్ ని తెచ్చి పెట్టుకుంటే అవి సేల్ అవ్వకపోతే మనం పెట్టుకునే ఇన్వెస్ట్మెంట్ లాస్ అవుతాము. మళ్ళీ ఆ ప్రొడక్ట్ ని మనం మ్యానుఫ్యాక్చరర్ గానీ హోల్సేలర్ గానీ రిటర్న్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉండదు. అదే మన రీటైల్ బిజినెస్ లో అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ప్రొడక్ట్ ని రీప్లేస్ చేసుకోవచ్చు, ఏ ప్రొడక్ట్ నైనా తీసుకోవచ్చు, ఏ ప్రొడక్ట్ నైనా సేల్ చేసుకోవచ్చు. మరి లిమిటేషన్ అంటూ ఏముండదు. సో ఈ ఆన్లైన్ బిజినెస్ అనేది చాలా ఈజీ బిజినెస్ అండ్ చాలా ఈజీగా కూడా దీన్ని రన్ చేసుకోవచ్చు. మనకి ఆన్లైన్ బిజినెస్ అన్నా, డిజిటల్ బిజినెస్ అన్నా, అండ్ ఈ కామర్స్ బిజినెస్ అన్నా, అండ్ డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ అన్నా కూడా ఒకటి. దీనికి డిఫరెంట్ టైప్ ఆఫ్ నేమ్స్ ఉంటాయి. మనకి ఇప్పుడు బిజినెస్ అంటే ఏంటో క్లియర్ గా అర్థమైంది కాబట్టి డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ అంటే ఏంటో చూద్దాము. ఈ డ్రాప్ షిప్పింగ్ అంటే ప్రొడక్ట్ ని కొనకుండా సేల్ చేయడాన్ని ఈ డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ అంటారు. అదేలాగో ఇప్పుడు చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్, మనకి అమెజాన్ లో కానీ ఫ్లిప్కార్ట్ లో కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. అంటే లైక్ క్లోతింగ్ రిలేటెడ్, ఎలక్ట్రానిక్స్, గ్యాజెట్స్, ఇలా చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి. మనం వీటిలో ఏ ప్రొడక్ట్ అయినా లేకపోతే అన్ని ప్రొడక్ట్స్ అయినా కూడా మనం కొనకుండా మన దగ్గర పెట్టుకోకుండా మనం సేల్ చేసేది ఎర్న్ చేయొచ్చు. అదేలాగే ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక వాచింగ్ సేల్ చేద్దాం అనుకున్నా. నేను ఆ వాచింగ్ సేల్ చేద్దాం అనుకున్నప్పుడు అది ఎలాంటి వాచ్ నేను సెలెక్ట్ చేసుకుంటా. ముందు సెలెక్ట్ చేసుకొని ఆ వాచ్ మ్యానుఫ్యాక్చరర్ ను గానీ లేదా హోల్సేలర్ ను గానీ ఆ వాచెస్ ని సప్లై చేసే సప్లైర్ ని గానీ ఫైండ్ అవుట్ చేస్తాను. ఫైండ్ అవుట్ చేసినాక ఆ వాచ్ ప్రైస్ ఎంత పడుతుందో, దాన్ని నేను ఎంత మార్జిన్ పెట్టుకుని సేల్ చేసుకోవాలో, నాకు ఎంత ప్రాఫిట్ మిగులుతో ఇదంతా క్యాలిక్యులేట్ చేసుకొని నేను ఆ వాచ్ కి సంబంధించిన ఒక వెబ్సైట్ డిజైన్ చేసుకుంటాను. అంటే ఒక ఆన్లైన్ స్టోర్ క్రియేట్ చేసుకుంటాను. ఈ ఆన్లైన్ స్టోర్ లో నేను ఆ వాచ్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అండ్ ప్రైజింగ్ మెన్షన్ చేసి నేను మార్కెటింగ్ చేసుకోవడం మొదలు పెడతాను. అంటే కస్టమర్ చూపించడం మొదలు పెడతా. ఎవరైనా ఒక కస్టమర్ నా వాచెస్ నచ్చి ఒక ఆర్డర్ ప్లేస్ చేస్తే ఆర్డర్ అనేది నాకు మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ వచ్చినాక నా మెయిల్ ని నా సప్లైర్ కి ఫార్వర్డ్ చేస్తాను. అంటే నేను ఎక్కడి నుండి అయితే నా పిక్స్ ని గానీ ఆ ప్రొడక్ట్ డీటెయిల్స్ ని గానీ ఆ వాచ్ డీటెయిల్స్ ని కానీ తీసుకున్నాను తనకి ఫార్వర్డ్ చేస్తాను. ఆ మెయిల్ లో ఏముంటాయంటే, ఎక్కడి నుండి అయితే మన కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేశాడో తన డీటెయిల్స్, ఏ ప్లేస్ కి డెలివరీ ఇవ్వాలో ఆ డీటెయిల్స్ అన్ని ఆ మెయిల్ లో ఉంటాయి. ఆ మెయిల్ ని ఆ మెసేజ్ ని నేను
నా మ్యానుఫ్యాక్చరర్ కి ఎవరైతే నాకు ప్రొడక్ట్ సప్లై చేస్తారో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తాను. వాళ్ళే నా షాప్ పేరు మీద అంటే నా వెబ్సైట్ పేరు మీద ఆ ప్యాక్ చేసి ఆ వాచ్ ని వాళ్ళకి డైరెక్ట్ గా డెలివరీ ఇస్తారు. వాళ్ళు డెలివరీ ఇచ్చి నేను పెట్టుకున్న మార్జిన్ అమౌంట్ ని నాకు ట్రాన్స్ఫర్ చేస్తారు. అండ్ వాళ్ళ ప్రొడక్ట్ ప్రైస్ అంటే ఆ వాచ్ వచ్చిన ప్రైస్ వాళ్ళు తీసుకుంటారు. దీన్నే డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ అంటారు. ఈ బిజినెస్ లో మనం ఎక్కడ 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేయము, ఎక్కడ ప్రొడక్ట్ కొనము, ఎక్కడ మన దగ్గర కూడా స్టోర్ చేసుకోము. ఈ ప్రాసెస్ లో మనం బిజినెస్ చేసి మనీ అనేది ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంటో క్లియర్ గా తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు డ్రాప్ షిప్పింగ్ లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటో కూడా క్లియర్ గా తెలుసుకుందాం. ముందు మనం డ్రాప్ షిప్పింగ్ లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. మనం ఈ డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ అనేది ఈజీగా సెటప్ చేసుకోవచ్చు. అండ్ ఈ డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ ని స్టార్ట్ చేయడానికి మనకి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ కూడా అవసరం లేదు. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి మనం ఈ డ్రాప్ షిప్పింగ్ స్టార్ట్ చేసిన కొన్ని డేస్ కొన్ని మంత్స్ లోనే మనం ఈజీగా రిజల్ట్ మీద చూడొచ్చు. మనం మన స్టోర్ ని కూడా ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ మనం సేల్ చేసుకోవడానికి కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. మనం ఏ ప్రొడక్ట్ అయినా సేల్ చేసుకోవచ్చు, ఎవరికైనా సేల్ చేసుకోవచ్చు. అండ్ మనం ఈ బిజినెస్ ని ఈజీగా స్కేల్ చేసుకోవచ్చు. మనకి ఇలాగా ఈ డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ లో అయితే చాలా అడ్వాంటేజెస్ అయితే ఉంటాయి. అండ్ ఇప్పుడు డిసడ్వాంటేజెస్ ఏంటో కూడా చూద్దాం. మనకి ఈ డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ లోకి ఇలా మెయిన్ డిసడ్వాంటేజెస్ ఎక్కడ వస్తుంది అంటే మన సప్లయర్ దగ్గర. ఈ సప్లయర్ అంటే మనకి ఎవరైతే ప్రొడక్ట్ ని సప్లై చేసి ఆర్డర్ ఇచ్చి మన కస్టమర్ కి డెలివరీ ఇస్తారో దాన్ని సప్లయర్ అని అంటారు. మనకి ఈ సప్లయరే మన ప్రొడక్ట్ ని డెలివరీ ఇస్తాడు, ఒకవేళ రిటర్న్ అయితే కలెక్ట్ చేసుకుంటాడు, మొత్తం ప్రాసెస్ ఈయనే చూసుకుంటాడు. ఒకవేళ మనం రాంగ్ సప్లయర్ అయితే ఫైండ్ అవుట్ చేసినట్టయితే తన దగ్గర మంచి క్వాలిటీ ప్రొడక్ట్ సప్లై చేయడం లేట్ అయినా, ఒకవేళ గుడ్ క్వాలిటీ ప్రొడక్ట్ సప్లై చేయలేకపోయినా కూడా మనకి కస్టమర్స్ అయితే రిటర్న్ చేస్తూ ఉంటాడు. సో దానివల్ల మనం ట్రస్ట్ ఇష్యూస్ వస్తాయి. సో మన బ్రాండ్ అనేది బిల్డ్ చేసుకోవడం కష్టం అవుతుంది. మనకి సేల్స్ అనేవి కూడా తక్కువ వస్తాయి. సో మనం మంచి సప్లయర్ అయితే ఫైండ్ అవుట్ చేసినట్టయితే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా మంచి సప్లయర్స్ ఎక్కడ దొరుకుతారు, ఏ ప్రొడక్ట్ యాప్ చేసుకోవాలా, ఎలా చేసుకోవాలని కూడా ఫ్రీగా నేర్పిస్తాము. మీరు అక్కడ సప్లయర్స్ కూడా ఉంటారు, వాళ్ళతో మీరు కనెక్ట్ అయ్యి ఈజీగా డ్రాప్ షిప్పింగ్ అనేది చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేకుండా. మనం డ్రాప్ షిప్పింగ్ లో ఉన్న అడ్వాంటేజెస్ అంటే డిసడ్వాంటేజెస్ ఏంటో చూసాము. ఇప్పుడు మనం డ్రాప్ షిప్పింగ్ స్టార్ట్ చేయడానికి లీగల్ గా ఏ డాక్యుమెంట్స్ కావాలో చూద్దాం. మనం డ్రాప్ షిప్పింగ్ స్టార్ట్ చేయడానికి అయితే ఇనీషియల్ స్టేజ్ లో అయితే మనకి ఎటువంటి డాక్యుమెంట్స్ అయితే అవసరం లేదు. మనం జస్ట్ మన దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ యూజ్ చేసుకుని అయితే మనం ఈ డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ ని ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చు. బట్ ఎప్పుడైతే మన ఎర్నింగ్స్ అనేవి ల్యాక్స్ లోకి వెళ్తాయో, ఎప్పుడైతే మనం ల్యాక్స్ లో ఎర్న్ చేస్తా ఉంటామో అప్పుడు మనం కంపెనీ రిజిస్టర్ చేసుకుని ఒక జిఎస్టీ నెంబర్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మనం స్టార్టింగ్ స్టేజ్ లో అయితే ఎటువంటి జిఎస్టీ నెంబర్ కానీ ఎటువంటి రిజిస్ట్రేషన్ కానీ అవసరం లేదు. ఫర్దర్ గా మనం బ్రాండ్ గ్రో అయ్యేటప్పుడు మనం బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసుకునేటప్పుడు అయితే మనం రిజిస్టర్ చేసుకుని ఒక జిఎస్టీ నెంబర్ తీసుకుంటే సరిపోతుంది. సో ప్రస్తుతానికి అయితే మనకి ఎటువంటి జిఎస్టీ కానీ ఎటువంటి రిజిస్ట్రేషన్ కానీ అవసరం లేదు. జస్ట్ మనం మన దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ యూజ్ చేసుకుని ఈ డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇండియాలో డ్రాప్ షిప్పింగ్ ని ఎలా స్టార్ట్ చేయాలో చూద్దాం. మనం ఇండియాలో డ్రాప్ షిప్పింగ్ స్టార్ట్ చేయడానికి మనకి ఒక 5 మెయిన్ థింగ్స్ అయితే కావాల్సి ఉంటుంది. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి చూసింగ్ ఏ ప్రొడక్ట్ ఆర్ కేటగిరీ టు సెల్, అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఫైండింగ్ ఏ సప్లయర్, థర్డ్ వన్ వచ్చేసి బిల్డింగ్ ఏ ఆన్లైన్ స్టోర్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి యాడింగ్ ప్రొడక్ట్స్ టు ఆన్లైన్ స్టోర్, అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి మార్కెటింగ్. ఇప్పుడు ఇందులో ఫస్ట్ స్టెప్ చూసింగ్ ఏ ప్రొడక్ట్ ఆర్ కేటగిరీ టు సెల్ అంటే మనం ఒక ప్రొడక్ట్ ని కానీ ఒక కేటగిరీని కానీ మనం సేల్ చేసుకోవడానికి సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఈ డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ మొత్తం ఈ ప్రొడక్ట్ పైనే డిపెండ్ అయి ఉంటుంది. మన ప్రొడక్ట్ ఎంత బాగుంటే అన్ని ఎక్కువ సేల్స్ వస్తాయి, అంత ఎక్కువ ఇన్కమ్ అనేది మనకి జనరేట్ అవుతుంది. ఈ ప్రొడక్ట్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏ టైప్ ఆఫ్ ప్రొడక్ట్ ని మనం సేల్ చేసుకుంటే ఎక్కువ సేల్స్ అనేవి వస్తాయి, ఈ ప్రొడక్ట్ ని ఎక్కడి నుండి సెలెక్ట్ చేసుకోవాలి, ప్రొడక్ట్ ఫ్యూచర్స్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ క్లాసెస్ లో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి ఫైండింగ్ ఏ సప్లయర్. సప్లయర్ అంటే ఎవరైతే మనం సెలెక్ట్ చేసుకున్న ప్రొడక్ట్ ని సప్లై చేసి మన కస్టమర్ కి ఆ ప్రొడక్ట్ ని డెలివరీ చేసి ఒకవేళ ఆ ప్రొడక్ట్ రిటర్న్ అయినా కూడా మేనేజ్ చేస్తారో దాన్ని సప్లయర్ అంటారు. ఈ సప్లయరే మనకు కావాల్సిన మెయిన్ థింగ్స్ అన్నిటిని చూసుకుంటాడు. అండ్ మార్కెట్ లో అయితే చాలా మంది ఫ్రాడ్ సప్లయర్స్ కూడా ఉంటారు. ఈ ఫ్రాడ్ సప్లయర్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అండ్ వాళ్ళతో
ఎలా కమ్యూనికేట్ అవ్వాలి, అండ్ ఒక మంచి సప్లయర్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, మనం ఒక రూపీ కూడా ఇన్వెస్ట్ చేయకుండా వాళ్ళని ఫ్రీగా ఎలా సప్లై చేయించుకోవాలి వాళ్ళతో, అండ్ ఎక్కడ సప్లయర్స్ ఉంటారు, ఎక్కువ సప్లైస్ ఎలా కనెక్ట్ అవ్వాలో కూడా మీకు క్లియర్ గా నేర్పిస్తాము. ఈ సప్లయర్స్ మేము సజెస్ట్ చేసే సప్లయర్స్ మీ దగ్గర నుండి 1 రూపీ కూడా ఛార్జ్ చేయరు, అండ్ వాళ్ళు క్యాష్ ఆన్ డెలివరీ ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ ప్రొడక్ట్ రిటర్న్ అయినా కూడా వాళ్ళే మేనేజ్ చేసుకుంటారు. మీరు ఎక్కడ కూడా 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఒక బిల్డింగ్ ఆన్లైన్ స్టోర్. ఆన్లైన్ స్టోర్ అంటే మనం మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ ని మన కస్టమర్ కి చూయించుకోవడానికి, కస్టమర్ దగ్గర నుండి ఒక ఆర్డర్ తీసుకోవడానికి మనకి ఈ ఆన్లైన్ స్టోర్ అనేది యూజ్ అవుతుంది. చాలా మంది ఈ ఆన్లైన్ స్టోర్ ని ల్యాక్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక పెద్ద వెబ్సైట్ లాగా ఒక పెద్ద ప్లాట్ఫామ్ లాగా వేయించుకుంటా ఉంటారు. మనకి ఇనిషియల్ స్టేజ్ లో అయితే అలాంటి అవసరమే లేదు. మనకి ఈ ఆన్లైన్ స్టోర్ బిల్డ్ చేసుకోవడానికి చాలా ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. ఈ ప్లాట్ఫామ్స్ లో మనం ఒక ఆన్లైన్ స్టోర్ అయితే ఈజీగా బిల్డ్ చేసుకోవచ్చు, ఎటువంటి ఛార్జెస్ పే చేయకుండా. ఈ మనం బిల్డ్ చేసుకున్న ఈ ఆన్లైన్ స్టోర్ ని మనం లైఫ్ టైం కూడా ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఎక్కడ 1 రూపీ కూడా పే చేయాల్సిన అవసరం ఉండదు. దీన్ని ఫుల్ గా కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ 4th స్టెప్ వచ్చేసి యాడింగ్ ప్రొడక్ట్ టు ఆన్లైన్ స్టోర్. మనం డిజైన్ చేసుకున్న ఆన్లైన్ స్టోర్ లో మనం సేల్ చేద్దాం అనుకున్న ప్రొడక్ట్స్ ని అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రొడక్ట్స్ ని, వీడియో యాడ్స్ ని మనం మన ఆన్లైన్ స్టోర్ లో పెట్టుకొని 5th స్టెప్ అనేది అంటే మార్కెటింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మార్కెటింగ్ స్టార్ట్ చేస్తే మనకి సేల్స్ అనేది జనరేట్ అవడం మొదలవుతుంది. సేల్స్ జనరేట్ అవడం ద్వారా మనకి ఆర్డర్స్ అనేవి వస్తాయి. ఆర్డర్స్ ద్వారా మనకి ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. ఈ ప్రొడక్ట్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ప్రొడక్ట్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా సప్లైర్ తో కాంటాక్ట్ అవ్వాలి, ఆన్లైన్ స్టోర్ ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, అండ్ ప్రొడక్ట్ ని ఎలా యాడ్ చేసుకోవాలి, మార్కెటింగ్ అనేది ఫ్రీగా ఎలా చేసుకోవాలి, ఏ వేస్ ఫాలో అయితే మనకి ఈజీగా సేల్ జనరేట్ అవుతాయి, ఏ ప్రొడక్ట్ ని సెలెక్ట్ చేసుకుంటే ఎక్కువ సేల్స్ జనరేట్ అవుతాయి, ఏ మార్కెటింగ్ నాకు ఎక్కువ సేల్స్ జనరేట్ అవుతాయో కూడా మనం క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది నెక్స్ట్ వీడియోస్ లో ఉంటుంది. ఒక్కొక్క పాయింట్ గురించి ఒక్కొక్క కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ వీడియో అయితే వస్తుంది. ఇక్కడ ప్రొడక్ట్స్ ని అండ్ సప్లైస్ అయితే మనమే ఫైండ్ అవుట్ చేసి చెప్తాం మీకు. బట్ అయినా కూడా మేము కాకుండా మీరు ఓన్ గా చేసుకోవాలనుకున్నా ఎలా చేసుకోవాలో కూడా మీకు నేర్పిస్తాము. దాన్ని బట్టి మీరు ఈజీగా అయితే స్టార్ట్ చేసి రన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకో డౌట్ వచ్చేసి చాలా మంది మనం ఈ 99 తో ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేస్తామని అడుగుతూ ఉన్నారు. ఈ 99 అనేది మీరు బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ కాదు. ఈ 99 అనేది మా సర్వీస్ ఛార్జ్ మాత్రమే. ఇవి రిజిస్ట్రేషన్ ఫీజు మాత్రమే. మీరు ఈ బిజినెస్ కి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు ప్రొడక్ట్ సప్లయర్స్ ని ఫ్రీగానే చూపిస్తున్నాము. ప్రొడక్ట్స్ వాళ్ళు ఫ్రీగానే సప్లై చేస్తున్నారు. మీకు ఫ్రీగా ఆన్లైన్ స్టోర్ ఎలా బిల్డ్ చేసుకోవాలో చూపిస్తున్నాము. అండ్ ఫ్రీగా మార్కెటింగ్ ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తున్నాము. సో ఇవన్నీ ఫ్రీనే. మనం ఎక్కడా కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఫ్రీగా మనం ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసుకొని రన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పార్ట్ వచ్చేసి డే ఆఫ్టర్ టుమారో 10 PM కి ఉంటుంది. ఈ పార్ట్ వచ్చేసి ఏ ప్రొడక్ట్ ని సెలెక్ట్ చేసుకోవాలి, ఏ ప్రొడక్ట్ ని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఎక్కువ సేల్స్ వస్తాయి, ఏ కేటగిరీని చూస్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఏ ప్లాట్ఫామ్స్ యూస్ చేయాలి, ఎలా ఉండే ప్రొడక్ట్ అయితే తొందరగా సేల్ అవుతుంది, ఇలాంటి వాటి గురించి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఆ పార్ట్ లో ఉంటుంది. ఈ పార్ట్ డే ఆఫ్టర్ టుమారో వస్తుంది 10 PM కి. సో ఆ పార్ట్ కోసం అయితే వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.